అవును సార్, మిమ్మల్ని చంపేస్తున్నాం. పారిపో. ఏంటి లాయర్ గారు మీరు చెప్పేది? మా బావ పోలీసుల మీద అటాక్ చేయడం ఏంటి, పారిపోవడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది? నాకు కూడా క్లారిటీగా తెలియదు మేడం. పదండి మేడం, ఏం జరిగిందో తెలుసుకుందాం. మేడం, ఎంతమందిని ఎంక్వైరీ చేసినా అసలు సంతోష్ గారు ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు మేడం. అసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు మేడం. అవును మేడం, మీకు సంబంధించిన వాళ్ళకి అటు మన కంపెనీకి సంబంధించిన వాళ్ళకి అందరికి ఫోన్ చేసి కనుక్కున్నాను. సంతోష్ గారు రాలేదని చెప్పారు మేడం. అసలు మా బావ ఎందుకు అలా చేశాడో అర్థం కావడం లేదు. తనకి ఖచ్చితంగా బెయిల్ వస్తుందని తెలుసు, అయినా ఈ పని చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. సంథింగ్ ఏదో జరిగింది. అక్కా అక్కా అక్కా, బావిలా చేశాడంటే నేను నమ్మనక్క. ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ అయ్యాక ఈ విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్ర ఉందక్క. బావకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని తెలుసు. అలాంటప్పుడు పోలీసులను కొట్టి పారిపోవాల్సిన అవసరం లేదు. అలా కొట్టి పారిపోయాడంటే బావకి పోలీసులకి మధ్య ఏదో ఘర్షణ జరుగుంటుంది. ఖచ్చితంగా అలేఖ్య నాయకులు కలిసి ఏదో కుట్ర పన్నారు. అందుకే పోలీసులు కొని బావకేదో హాని తలపెట్టిపోయారు. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికే బావ వాళ్ళని కొట్టి పారిపోయి ఉంటాడు. మేడం, సాత్విక్ బాబులాగే నాకు అదే అనుమానంగా ఉంది. ఎందుకంటే వాళ్లే కావాలని సంతోష్ గారిని జైల్లో పెట్టించారు. ఇప్పుడు బెయిల్ వస్తుందనే కోపంతో అలా చేస్తుండొచ్చని ఎందుకు అనుకోకూడదు? అవునక్క, ఖచ్చితంగా వాళ్ళేదో చేయించుంటారు. మేడం, నేను కూడా ముందు ఇలాగే ఆలోచించాను మేడం. కానీ తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అయినా పోలీసులు ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నారు కదా మేడం. మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికే వరకు తొందరపడకూడదు మేడం. అవును సాత్విక్, లాయర్ గారు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఏ విషయంలోనూ తొందరపడకూడదు. అంకుల్, బావ గురించి ఏమైనా తెలిసిందా? అసలు తాను ఎందుకు ఇలా చేశాడో కనుక్కున్నారా? చెప్పండి అంకుల్, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఉదయం నుంచి ఏం చేయాలో అర్థం కాక చాలా సతమతం అవుతున్నాను. ప్లీజ్ అంకుల్ చెప్పండి. ఐశ్వర్య,
ఉదయం పోలీసులు సంతోషం తీసుకెళ్లేటప్పుడు మధ్యలో ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలియటం లేదు గాని పోలీసుల మీద సంతోష్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. అది కూడా అఫీషియల్ గా బయటపడలేదు. కాల్పుల్లో గాయపడ్డ పోలీసుల మాటలను బట్టి, వాళ్ల ప్రవర్తన బట్టి వాళ్ల వెనకాల అలేఖ్య ఉందనే అనుమానం వస్తోంది. అక్క, నేను చెప్పాను కదా ఆ అలెక్కి ఏదో చేయించుంటుందని. ఇప్పుడైనా నా మాట నమ్ముతావా? అక్క, ఇంకా మనం ఊరుకుంటే వాళ్ళకి మనం చేతకాని వాళ్ళలా కనిపిస్తాం. తాడో పేడో తేల్చేయాలి, లేదంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అవును సాత్విక్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ రోజు తాడో పేడో తేల్చేయాలి. సాత్విక్, పద. అమ్మ ఐశ్వర్య, నువ్వు ఆగమ్మా. అంకుల్, నన్ను ఆపకండి. ఆ అలేఖ్య నూరికి వదిలిపెట్టను. ఐశ్వర్య, ముందు నువ్వు చెప్పేది వినమ్మా. లేదంకుల్, 100 తప్పులు చేశాక శిశుపాలుని శ్రీకృష్ణుడు చంపాడేమో గాని నాకు మాత్రం అంత ఓపిక లేదు. ఇప్పుడు ఆ అలేఖ్య అంతూ తెలుస్తాను. ఐశ్వర్య, నేను చెప్పేది విను. నువ్వు ఇప్పుడు అలేఖ్యని ఏదో చేయడానికి అలేఖ్య ఇప్పుడు ఇక్కడ లేదు. తన భర్తతో కలిసి బయటికి వెళ్ళినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐశ్వర్య, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. నేను చెప్పింది విన్నాక ఆ తర్వాత నువ్వు ఏం చేయాలో డిసైడ్ చేసుకో. చూడమ్మా ఐశ్వర్య, ఈ ఆవేశంలో నువ్వేం చేసినా అది మీకే నష్టం. ముందు సంతోష్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. సంతోష్ తనకు తానుగా పోలీసులకు లొంగిపోయి జరిగిందేంటో చెప్తే తప్పెవరిదో తెలుస్తుంది, నేరస్తులెవరో తేలిపోతుంది. ఒకవేళ సంతోష్ తనకు తానుగా లొంగకపోతే తొందరలోనే షూటెడ్ సైట్ ఆర్డర్స్ పాస్ చేస్తారు. అందుకే సంతోష్ ఎక్కడున్నా ఏ విషయం తెలిసినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తొందరలోనే లొంగిపోమని చెప్పండి. నేరస్తుల్ని మేం శిక్షిస్తాం. లేదంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే, మా డిపార్ట్మెంట్ సంతోష్ కోసం సర్చ్ చేస్తోంది. అవును మేడం, రాజారాం గారు చెప్పింది నిజం. ముందు మనం సంతోష్ గారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఓకే అంకుల్, సంతోష్ ఎక్కడున్నాడో తెలియగానే మీకు సరెండర్ అవ్వమని చెప్తాను. గుడ్. చూడమ్మా, మీ నాన్న నాకు మంచి స్నేహితుడు. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు. నాకు కూడా నీ ఏడు కూతురుంది. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఒక ఆడపిల్ల తండ్రిగా ఈ సమయంలో నీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నానమ్మా. ఆవేశపడద్దు అని చెప్పడం తేలికే, ఆచరించటం కష్టం. కానీ తప్పదు. నువ్వు నీ కడుపులోని బిడ్డ కోసమైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి. లేనిపోని గొడవలు తెచ్చుకోవద్దమ్మా. అలాగే అంకుల్. సరేనమ్మా, వస్తానమ్మా. మేడం, మీరు ఉదయం నుంచి బాగా టైర్డ్ అయిపోయారు. ముందు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఈ లోపల ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అలాగే లాయర్ గారు, ఉదయం నుంచి మీరు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పటికే ఆలస్యం అయింది. మీరింటికి వెళ్ళండి. ఏదైనా అవసరమైతే నేను ఫోన్ చేస్తాను. అలాగే మేడం. హర్షవర్ధన్, నువ్వు కూడా వెళ్ళు. అలాగే మేడం.
బావకి ఏమైనా అయింటుందంటావా? లేదు సాత్విక్, మీ బావకి ఇలాంటివేం కొత్త కాదు. ఇలాంటివెన్నో చూశాడు. కానీ వాళ్లే తప్పు మీద తప్పు చేస్తున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నారు. ఛాలెంజ్ ఛాలెంజ్. ఏయ్, నీ హద్దుల్లో నువ్వుండు. అయినా నోటికొచ్చినట్టు మాట్లాడడానికి నాదేమైనా నీలాంటి క్యారెక్టర్ అనుకున్నావా? కాదు, ఇక్కడ ఐశ్వర్య. ఈ ఐశ్వర్యకి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ మాట్లాడే దానిలో వాస్తవం ఉంటుంది. అమ్మా, భోజనం చల్లారిపోతుందమ్మా. మావి వాళ్ళందరేరి? పెళ్లి కుదిరితే శ్రీశైలంలో పూజ చేస్తానని నాయకర్ సార్ మొక్కుకున్నారట కదమ్మా. మధ్యాహ్నం నుంచి వెళతామని మీతో అన్నారట కదా. అవునవును. అవును, బాబు పడుకున్నాడా? పాలు తాగించావా? అన్ని పనులు అయిపోయాయమ్మా. ముందు మీరు భోంచేయండి. అమ్మా, మీరేమనుకోనంటే చిన్న మాట చెప్తాను. ఏంటది? చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనని భయంగా ఉందమ్మా. ఏం లేదమ్మా, నాకు నీడనిచ్చిన గూడు ఇది. నాకు మీరు బాగుండడం కావాలి. నాకెవరైనా మీ తర్వాతే. నసు పెట్టుకుంటే చెప్పదలుచుకుందేదో స్ట్రైట్ గా చెప్పు. ఏదో పుస్తకంలో చదివానమ్మా. మోసం చేసేవాళ్లది తప్పు కాదంట, మోసపోయేవాళ్లదే తప్పంట. వీళ్ళు మోసపోవడానికి సిద్ధంగా లేకపోతే ఎవరు మోసం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మిమ్మల్ని ఇన్నిన్ని మాటలు అంటున్న వాళ్ళు కూడా మీరిచ్చిన చనువు, మీరిచ్చిన అలుస్తూనే అంటున్నారమ్మా. ఎవరి గురించి నువ్వు చెప్పేది? ఐశ్వర్య గారి గురించమ్మా. పోలీసుల దగ్గర, అయిన వాళ్ళ దగ్గర మీ గురించి ఏదేదో అంటున్నారంటమ్మా. క్షమించండమ్మా, చెప్పాను కదా నాకు మీరు ముఖ్యమని. మీ గురించి ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారంట.
ఏ ఎందుకని? అయ్యో మీకు తెలీదా? సంతోష్ గారు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నారట. సంతోష్ తప్పించుకున్నాడా? అవునమ్మా, మీరీ పెళ్లి హడావిళ్ళో ఆఫీస్ హడావిళ్ళో ఉండి బయట విషయాలు పట్టించుకోవడం లేదు. ఆయన పోలీసుల నుంచి తప్పించుకోవడమే కాదు, వాళ్ల మీద ఎదురుకాల్పులు కూడా జరిపాడంట. మన హర్ష బయట అందరూ అనుకుంటుంటే విన్నాడట. మీతో చెప్పాలంటే భయపడుతున్నాడు. అందుకే నేను చెప్తున్నాను. ఓ మై గాడ్! అంటే అంటే సంతోష్ అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నాడన్నమాట. పోలీసుల్ని కాల్చి తప్పించుకున్నాడంటే నాయకర్ మావే మనిషిని నిజంగా సంతోషి మర్డర్ చేశాడన్నమాట. నేను బాధపడుతుంది దాని గురించి కాదమ్మా. సంతోష్ని ఎన్కౌంటర్ చేయమని అలేఖ్య పోలీసులకు సుపారీ ఇచ్చింది అని ఐశ్వర్య గారు అందరితో అంటున్నారంటమ్మా. పిచ్చివాగుడు వాగుకు. ఐశ్వర్య అలా చెప్పదు. అయినా మా ఇద్దరి మధ్య కేవలం మీనాక్షి సాత్వికుల ప్రేమ విషయం తప్ప ఇంక ఏ గొడవ లేదు. అలాంటప్పుడు తను అంత మాట ఎందుకంటుంది? ఎందుకన్నారో నాకు తెలీదు, కానీ అన్నది మాత్రం నిజమమ్మా. బయట పోలీసులు గాని మీ పరిచయస్తులు గాని ఇప్పుడు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారమ్మా. కావాలంటే మీరే తెలుసుకోండమ్మా. మీరిప్పుడు రియాక్ట్ కాకపోతే ఐశ్వర్య గారు జనానికి ఇదే చెప్తుంది. జనం కూడా అదే నిజమని నమ్ముతారు. 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజంగా మారుతుందమ్మా. తర్వాత మీరు ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు. నువ్వు చెప్పిందే నిజమైతే ఆ ఐశ్వర్య సంతోష్ సాత్వికుల్లో ఎవరిని వదలను. ఇంతకింత అనుభవించేలా చేస్తాను. అలా జరగాలంటే ముందు నేను నిన్ను వదిలిపెట్టాలి కదా. సంతోష్, నువ్వా? ఏంటి నమ్మలేకపోతున్నావా? ఎక్కడో అడవుల్లోనో పాడుపడ్డ ఇళ్లలోనో దాక్కవలసిన వాడు ఇలా ధైర్యంగా నీ ముందు నిలబడ్డందుకు డైజెస్ట్ కావటం లేదు కదూ? నీ చీప్ ట్రిక్స్ కి బలై దయనీయంగా చావాల్సిన వాడు ఇలా నీ తలకే గన్ గురి పెట్టడం నమ్మలేకపోతున్నావు కదూ? సంతోష్, తప్పు చేస్తున్నావు. ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకా ఇంకా తప్పులు చేస్తున్నావు. నేను చేసింది ఒకే ఒక్క తప్పలేఖ్యా, నిన్ను నమ్మటం. నమ్మి ఐశ్వర్య నీకు దగ్గరవుతున్నా చూస్తూ ఊరుకోవటం. అందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. కానీ అంతకంటే ముందు నీకు శిక్ష పడాల్సిందే. సంతోష్, ఐశ్వర్య ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆ విషయం మర్చిపోయి బిహేవ్ చేస్తున్నావు.
నన్ను షూట్ చేస్తే నీకు ఉరి ఖాయం. అప్పుడు ఐశ్వర్య పరిస్థితి అంటే ఒక్కసారి ఆలోచించు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కాదు, భవిష్యత్తు గురించి హెచ్చరిస్తున్నాను. మా వర్తమానాన్ని నాశనం చేసి భవిష్యత్తు గురించి బాధపడుతున్నావా? నన్ను చంపమని పోలీసులు పురమాయించి ఇప్పుడు నేను చస్తే ఐశ్వర్య పరిస్థితి ఏంటే నన్నే ప్రశ్నిస్తున్నావా? నీకు తనకి పిచ్చి పట్టిందా? మన మధ్య ఉన్నది కేవలం సాత్విక్ మీనాక్షిల గొడవ మాత్రమే, అంతే. ఈ మాత్రం దానికి నిన్ను చంపడం ఎందుకు? ఎందుకన్న విషయం నువ్వు సుపారీ ఇచ్చిన వాళ్లకు నీకు తెలియాలి. నీ మూలంగా నా బ్రతుకు నాశనం అయింది. నా కుటుంబం, పరువు, మర్యాద, నా వాళ్ళ ఆనందం, నా భవిష్యత్తు, చివరకు నాకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తుతో సహా అన్ని భూస్థాపితం అయిపోయాయి నీ వల్ల. నాకెలాగూ శిక్ష తప్పదు. ఒక్క హత్య అయినా 100 హత్యలైనా ఒకటే శిక్ష. నిన్ను చంపి నా ఐశ్వర్యకి లోకంలో శత్రువులనే వాళ్లే లేకుండా చేసి అప్పుడు నేను చస్తాను. నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో.